గట్టిగా చెప్పండి హల్లెలూయా. అర్థమైందా? ఇంతవరకు అర్థమైందా? ఒకప్పుడు మనందరం మూర్ఖత్వంలోనే ఉన్నాం. యేసుక్రీస్తు దేవుడు అంటే ఎవరు చెప్పారు దేవుడు నీక? ఏంది ఆయన దేవుడా అని ఇప్పుడు కొంతమంది అంటారు కదా, అది మూర్ఖత్వం అనమాట. నిజమైన దేవుడు నమ్ముకోండి అయ్యా, నిజమైన దేవుడు అయ్యా, ఆయన మనకు పరలోకం ఇచ్చిందంటే ఏంది నిజమైన దేవుడా, మా వాళ్ళు దేవుడు, రకరకాల మాట్లాడతారు. ఎన్ని మూర్ఖత్వం. ఇట్లా మూర్ఖత్వం పోవాలంటే శిక్షాదండం పంపిస్తాడు దేవుడు. శిక్షాదండం అంటే శిక్షను పంపి సరిచేయు పద్ధతి. దేవుడు శిక్ష పంపి సరిచేసే పద్ధతి అన్నమాట. ఆ దాంట్లో ఎన్నో రకాల రోగాలు, వ్యాధులు, బాధలు, శ్రమలు, నిందలు, అవమానాలు, అప్పులు, అసమాధానం, అశాంతి, వెలివేత, సాతాను బంధకాలు, దయ్యాలు పట్టుకోవటం, మోసగించబట్టం, మనుషుల చేత మోసగించబట్టం, ఇంకా నాకు ఈ జీవితం వద్దని కన్నీళ్లు విడిచి మరణం దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఎవరో ఒకరి ద్వారా చల్లని వార్త నీ చెవిలో పడద్ది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి యేసు వైపు చూస్తే నీ సమస్యకి పరిష్కారం వస్తుందని ఎవరో ఒకరి ద్వారా దేవుడు ఆ మాట చెప్పించి చల్లగా లాక్కుంటాడు తన దగ్గరికి. అలా లాక్కున్న ద్వారానే మీరందరూ ప్రభు దగ్గరికి వచ్చారు ఈరోజు. అలా లాక్కోవడం ద్వారానే మనందరం ప్రభుని పట్టుకున్నాం ఈ రోజున. ఒకప్పుడు మనం మూర్ఖులు, మహామూర్ఖులు అందరమే. శిక్షాదండం పంపి చిన్న చిన్న దెబ్బలు కొట్టి, రోగాలు పెట్టి, బాధలు పెట్టి, దయ్యాలు పెట్టి ఆయన దగ్గరికి మనల్ని ఆకర్షించుకున్నాడు. అదే దెబ్బలు ధనవంతులు తగిలాయి అనుకోండి, ధనవంతులకి బాగానని మాట, ధనవంతులు దెబ్బలు తగిలాయి అనుకో ఏం చేస్తారు? దేవుడా అనరాళ్ళు డబ్బుల్లా అక్కడ పోయేసి ఆ హాస్పిటల్ చూపించుకోవడం, ఇక్కడ పోయేసి దీన్ని చూపించుకొని వాళ్ళ డబ్బును బట్టి వెంటనే ఆ శిక్షలోంచి బయటికి వెళ్ళిపోతారనమాట. కానీ దేవుడు ప్రేమించిన మనుషులు మాత్రం బలమైన దెబ్బ కొట్టి ఇంకా రేపు రాత్రి చచ్చిపోతాడు ఈ మనిషి అని చెప్పిచ్చేసి అప్పుడు లాస్ట్లో వాళ్ళకి బలమైన దెబ్బలు తగలుతాయి అనమాట. డబ్బు ఉండేవాడు మామూలుగా వినరు మాట, మామూలుగా వినరు. చిన్న చిన్న మనలాగా లోబడరు వాళ్ళు. పెద్ద దెబ్బ తగలాల. యేసయ్య దగ్గరికి వచ్చే వాళ్ళందరూ దెబ్బలు తిన్నోళ్ళే. ఆమె నన్ను గట్టిగా సంతోషంగా, సమృద్ధిగా, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా ప్రభు దగ్గరికి రాలేరు. శిక్షా దండము పంపితేనే మూర్ఖత్వం పోద్దనమాట. అలాగే మనలందరినీ ఎన్నో శిక్షల గుండా నడిపించి, కన్నీరు గుండా నడిపించి, చివరికి ఒక సువార్తను మన దగ్గరికి ఫోన్ ద్వారా, టీవీ ద్వారా, రేడియో ద్వారా, పాస్టర్ గారి ద్వారా, పక్కింటోళ్ళ ద్వారా, కరపత్రి ఏదో ఒక విధంగా సువార్తను పంపించి మొత్తం మీద మనలో ఉన్న మూఢత్వం తోలి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆ మూర్ఖత్వం మనలో నుంచి వెలివేయబడిన తర్వాత ఇప్పుడు మనం దేవుని పిల్లలమై సన్నిధిలో ఆనందిస్తున్నాం. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై దేవుని సన్నిధిలో చేరి ఆనందిస్తున్నాం. మనమైతే రక్షించబడ్డాం. లోకంలో ఇంకా ఎందరో రక్షణకు దూరంగా ఉన్నారు. లోకంలో మన చుట్టుపక్కల ఎంతోమంది దేవుని సన్నిధికి దూరంగా, రక్షణకు దూరంగా ఉండిపోయారు. వీళ్ళ కారణం ఏంటంటే వాళ్ళలో కూడా మూఢత్వం పనిచేస్తూ ఉంది. స్వభావ సిద్ధంగా వచ్చిన మూర్ఖత్వం వాళ్ళలో పనిచేస్తుంది. ఆ మూర్ఖత్వంతో వాళ్ళు ఎంత మాట్లాడితే అంత మాటలు తిడుతున్నారు దేవుణ్ణి. మన దేవుణ్ణి కాదు, ఆయనే దేవుడు. ఇంకా మన దేవుడిని తిడతా అనకూడదు మనం. ఆయన మన దేవుడు, నీ దేవుడు, నా దేవుడు, వాళ్ళ దేవుడు, అందరి దేవుడు. ఉండేది ఒక దేవుడే కదా. దేవుళ్ళు లేరు ప్రేమరాజు. భూలోకంలో దేవుళ్ళు లేరు, ఒక్క దేవుడే ఉండేది. మూర్ఖత్వం కదా, తెలియదు పాపం వాళ్ళకి, తెలియదు. అందువల్ల ఇన్ని దేవుళ్ళు, అన్ని దేవుళ్ళు, అందరి దేవుళ్ళలో ఒక దేవుడు అని చెప్తుంటారు అనమాట. వాళ్ళు తెలియక శిక్ష దండం పోతే అప్పుడు లైన్లోకి వచ్చేస్తారు వాళ్ళు కూడా. కానీ వాళ్ళు ఇంకా దేవుడు ఆకర్షించుకోలేదు. ఎందుకంటే ఆయన 2025లో నుంచి 2040 చూస్తాడు. ఈ 2040లో కూడా వీళ్ళు ఎండరు దేవునికి. అట్టయితే వీళ్ళను వదిలేద్దాంలే, వీళ్ళు నేను పిలిచినా కూడా నా మాట వినేటట్లేరని వదిలేస్తాడు అనమాట వాళ్ళు. కొంతమందికి రక్షణ దొరకలా, నీకు నాకు దొరికింది. మనం ఎంత ధన్యులమి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. వెళ్ళరా ఎందుకో ఇంకా కొంతమంది దేవుడు ఆకర్షించలేదు. ఇంకా ఎందుకో దేవుడు కొంతమంది పిలవలేదు. కొంతమంది ఏమనుకుంటారంటే ఈయన మాదిగ వాళ్ళ దేవుడు అని కులం పెట్టేశారు దేవుడికి. కొంతమంది అయితే అదొక మూర్ఖత్వం. ఈ ఎరుకుల యానాదోళ్ళ దేవుడు కులం పెట్టేశారు. తెల్లోళ్ళ దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు, వాళ్ళ దేవుడు, ఏళ్ళ దేవుడు అని ఒకే ఒక్క సృష్టికర్త అయిన నిజదేవునికి కులం ఆపాదించి ప్రభు దగ్గర రాకుండా అడ్డుకట్టలు వేసేసుకున్నారు వాళ్ళే. వీళ్ళు ఏం చేయగలుగుతాం చెప్పండి? మూర్ఖత్వం ఎక్కువైపోయింది. ఒకవేళ సువార్త వాళ్ళ దగ్గర పంపినా కూడా, శిక్షాదండం పంపినా కూడా వాళ్ళు తమ హృదయాల్లో దేవుని విశ్వసించరని ఆయనకి అర్థమైపోయింది. మౌనం అయిపోయాడు ఆయన కూడా. ఏం చేయగలుగుతాం? మనమైతే దేవుని కృపను బట్టి గత కాలంలో మన జీవితాల్లో ఉన్న మూర్ఖత్వం నుంచి మనం విడుదల పొందాం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మనం మన మూర్ఖత్వంలో నుండి విడిపించబడ్డాం. అందుకు సమస్త మహిమ దేవునికే చెందాలా? బిడ్డలారా, నిజంగా పోయిందా? ఇంకా కొంత ఉందా మూర్ఖత్వం అనేది? ఇంకా పోయిందా? మనలో కొంత ఉందా అని ఆలోచిస్తే, బాప్తిస్మం తీసుకున్న తొలి రోజుల్లో ఒకసారి చెప్పాను కదా,
ప్రారంభ ప్రేమ, మొదటి ప్రేమ. పెళ్లి చేసుకున్నప్పుడు భార్య మీద మొదటి ప్రేమ ఎలా ఉండేదో, దేవుని దగ్గరకు వచ్చిన కొత్తల్లో దేవుని మీద కూడా మనకు అలాగే ప్రేమ ఉండేది. ప్రార్థన కంటిన్యూ, ఖచ్చితంగా క్రమంగా ప్రార్థన చేసుకునే వాళ్ళమి. క్రమంగా ఆదివారాల మందిరానికి వచ్చాం. స్టార్టింగ్లో వాక్యం కొరకు ఆశపడ్డాం, సువార్త కోసం పరిగెత్తి వచ్చాం. అనేక ప్రాంతాల్లో దేవుని కోసం పరిగెత్తాం. ప్రారంభంలో ఇంట్లో అందరు కూర్చొని ప్రార్థన చేసుకునే వాళ్ళమే. కానీ ఈరోజు ఆ మొదటి ప్రేమ మన జీవితాల్లో కరువైపోయింది. కుటుంబం అంతా కూర్చొని ప్రార్థన చేసుకునే దినాలు, ఆ సమయాలు మన జీవితాల్లో కరువైపోయినాయి. ఇంట్లో భారీ టైంలో భారీ చేసుకుంటుంది, కొంతమంది అసలు చేసుకోరు. అసలు ఇళ్లలో ప్రార్థనలే కరువైపోయినాయి. బిడ్డలు ఏమైందంటే మొదటి ప్రేమ పోయింది దేవుని మీద. చాలామందిలో మొదటి ప్రేమ పోయింది. రాను 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 ఆ ఆదాము గారి రక్తంలో, ఆరాధ గారి రక్తం మనలో ఉందే, ఇంకా రక్తం ఉంది కదా, ఈ రక్తంలో అక్కడక్కడ ప్రాచీన కాలపు పురుషుని యొక్క అవశేషాలు. అంటే పాత వెంకటేషు, పాత సేనయ్య, పాత పోలయ్య యొక్క అలవాట్లు, లక్షణాలు పూర్తిగా లేవు. కానీ అక్కడక్కడ కొన్ని అతుక్కుపోయినాయి మన లోపల. వీటికి రాను 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 బలం వచ్చిందనమాట. ఈ ప్రాచీన పురుషుని యొక్క చెడు స్వభావాలకు బలం వచ్చి కొంతకాలం తర్వాత ఏం జరిగిందంటే, ఏసైలోకి వచ్చిన తర్వాత కూడా రాను 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 మనలోకి క్రైస్తవ మూర్ఖం వచ్చేసింది. ఇప్పుడు మళ్ళా అబ్బా ఏ మూర్ఖం ఇది? క్రైస్తవ మూర్ఖం అనండి. క్రైస్తవ మూర్ఖం. క్రైస్తవ మూర్ఖం ఉందా? ఉంది. క్రైస్తవ మూర్ఖం ఎలా ఉందో నేను మీకు చెప్తా, బైబిల్లో చెప్తా. అది లోక మూర్ఖం. ఫస్ట్ ఏ మూర్ఖం? అదే లోక మూర్ఖం, పాప మూర్ఖం, దేవునికి వ్యతిరేకమైన మూర్ఖం. అది పోయింది మనలో. దినాలు గడవంగా ప్రేమరాజు మనలో ఇప్పుడు ఏ మూర్ఖం వచ్చేసింది? మళ్ళా క్రైస్తవ మూర్ఖం మేల్కొంది. క్రైస్తవ మూర్ఖం. కొంతమంది చెప్తుంటారు, పలానా వాళ్ళకి మూర్ఖం ఎక్కువ, పలానా వాళ్ళకి మూర్ఖం ఎక్కువ, పలానా వాళ్ళకి మూర్ఖం ఎక్కువ, పలానాడికి మూర్ఖం ఎక్కువ. పలానా వాళ్ళకి కాదు, క్రైస్తవులకి కూడా మూర్ఖం ఉంది, క్రైస్తవ మూర్ఖం. అయితే నేనేమంటున్నానంటే, శిక్షాదండము పంపి మనలను సరిచేయక ముందే లోకమూర్ఖం ఎలాగో లేదు, ఇప్పుడు తప్పించుకున్నాము దేవుని దయ వల్ల. క్రైస్తవ్యంలోకి వచ్చిన నీకు నాకు మొదటి ప్రేమ పోయింది. దేవుని మీద మొదటి ప్రేమ పోయింది. ప్రభు నిజంగా దూరం అయిపోయాం. ఆయన్ని సంతోషపెట్టడం ఎలాగో మర్చిపోయాం. మనకిష్టం వచ్చినట్టు నడిచేస్తున్నాం. ఎలా మాట్లాడాలంటే మాట్లాడేస్తున్నాం, తిరగాలంటే తిరిగేస్తున్నాం. అసలు దేవుని యొక్క ప్రేమ అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మనమే దేవునికి దూరంగా వెళ్ళిపోయి విడిచి వచ్చిన కొన్ని గుణలక్షణాలు, విడిచి వచ్చిన కొన్ని దురలవాట్లు మన లోపలికి తెచ్చుకొని మొత్తం మీద ఇప్పుడు లోకంలో లేం కాబట్టి క్రైస్తవ మూర్ఖం మరలా మనలో స్టార్ట్ అయ్యి దేవుని ఎంతో బాధపరుస్తూ వెళ్తున్నాం బిడ్డరా. కాబట్టి ఈ క్రైస్తవ మూర్ఖం ఏంటో మీకు చెప్తాను నేను ఇప్పుడు. ఒకవేళ మూర్ఖంగా ఎక్కువైపోయిందంటే బైబిల్ చెప్పినట్టుగా శిక్షా దండము దానిని వానిలో నుండి తోలివేస్తుంది. మన మూలవాక్యం ప్రకారం బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుడితే శిక్షాదండం వానిలో నుంచి దాన్ని తోలివేస్తుంది అని చెప్పింది కదా. కాబట్టి మూర్ఖం ఎక్కువైందంటే ఖచ్చితంగా శిక్షాదండం వచ్చి మరలా మన మీద పడద్ది. ఏదో ఒకటి మన మీద దేవుడు పంపి మళ్ళీ మనం సరి చేసుకుంటాడు. కాబట్టి శిక్షాదండం రాకముందే ఆ క్రైస్తవ మూర్ఖం అంటే ఏంటో తెలుసుకొని దేవుని కోసం కాస్త జాగ్రత్తగా బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి. చేతులు ఎత్తి చెప్పండి, రెండు చేతులు చెప్పండి. ఇంకోసారి నేను ఆపండి అనేది వరకు చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవ మూర్ఖం ఇప్పుడుంది మనలో. లోకమూర్ఖం పోయింది, క్రైస్తవ మూర్ఖం వచ్చింది. దినాలు గడుస్తూ ఉండగా దేవుని సన్నిధికి దూరం అయిపోయిన నీలో నాలో క్రైస్తవ మూర్ఖం వచ్చింది. ఈ క్రైస్తవ మూర్ఖాన్ని తీసేసుకోవాలి ఖచ్చితంగా మనం ఈ రోజున బిడ్డలారా. ఒకవేళ లోకమూర్ఖం కూడా నీలో ఉంటే అది ఇంకా ప్రమాదం. అన్నీ ఏదేమైనా దేవుని సన్నిధిలో మనం కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. 2025 సంవత్సరంలో పొరపాటు కూడా మనలో ఏ మూర్ఖం పనిచేయకూడదు. అది అంత కడుక్కోవాలని దేవుడు మనతో ప్రేమగా మాట్లాడుతున్నాడు. అయ్యా క్రైస్తవ మూర్ఖం సందర్భంగా చెప్పు మాకు. క్రైస్తవ మూర్ఖమైన కొత్తగా అంటున్నాం మేము. అసలు మేము ఎక్కడ వినలేదు ఈ పదం. క్రైస్తవుల్లో కొన్ని మూర్ఖాలు ఉంటాయి. ఎవరు మాట వినరు, వాళ్ళు చెప్పింది వాళ్ళే. ఎన్నైనా చెప్పు, వాళ్ళ ప్రకారం మనం నడుస్తుంటారు అంతే. బైబిల్లో మనకి ఎన్ని మాటలు ఉన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా వాళ్ళ బాధలు వాళ్ళే పడుతుంటారు.
కొన్ని మూర్ఖాలు ఉన్నాయి. క్రైస్తవ మూర్ఖం. ఈ క్రైస్తవ మూర్ఖం అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ చెప్పాలి మీకు. చిన్న కథకని చెప్తే అప్పుడు దాంట్లో నుంచి మనకు కావాల్సిన మూర్ఖం వస్తుంది అన్నమాట. పుస్తకాల్లో ఉంది ఈ మాట. ఈ కథ చాలామంది పాస్టర్లు చెప్పారు, పెద్ద పెద్ద పాస్టర్లు కూడా చెప్పారు ఈ కథ. తప్పదు, ఇంకా మీకు అర్థం అవ్వాలంటే మామూలుగా చెప్తే ఇప్పుడు దాకా నేను చెప్పిన మాట మీకు ఎవరికి అర్థమై ఉండదు. ఒకటోది రాసుకోండి, రెండోది రాసుకోండి, మూడోది రాసుకోండి, అసలు అర్థం కాదు మీకు అసలు. అయితే ఒక కథలాగా చెప్పాను అనుకో, బాగా ఎక్కిపోద్ది మైండ్లోకి. 7 మూర్ఖుల కథ. ఎంతమంది మూర్ఖులనా? 7 మూర్ఖుల కథ. అది పుస్తకాల్లో ఉంటుంది, కథల పుస్తకాల్లో ఉంటుంది బాగా. దాన్ని అందరూ పట్టుకొని వచ్చి ఎవరు పడుకులు వాడుకున్నారు, మనం కూడా వాడుకున్న ఇబ్బంది ఉంది. ఒక మేలు కావాలంటే ఖచ్చితంగా మనకు అసలు మూర్ఖం అంటే అర్థం అవ్వాలంటే మనకు కూడా ఆ కథ కావాలా. అర్థమైందా? ఒకసారి చెప్తా వినండి మీకు కూడా. అనగనగా ఒక రాజుగారు ఎందుకో ఒక ఆశ కలిగింది ఆయనకి. ఏం కలిగిందంటే, నా దేశంలో మూర్ఖులు ఉన్నారా, ఒకవేళ ఉంటే ఒక 7 మందిని నేను చూడాలా. అసలు ఆ మూర్ఖులు ఎట్లుంటారో, అసలు మూర్ఖం ఏ రేంజ్లో నా దేశంలో ఉందో, నా ప్రజల్లో మూర్ఖులు ఎవరైనా ఉంటే ఒక 7 మంది నేను చూడాలా అని అనుకుని తడువుగా, మంత్రివర్యా, చిత్తం మహాప్రభు చెప్పండి. ఏం లేదు మంత్రి, మన దేశంలో 7 మూర్ఖులు తీసుకొచ్చి నాకు చూపించాలి నువ్వు. అదేంటి, ఎందువల్ల రాజుగారు? అంతే, నేను చూడాలనుకుంటున్నా. మన దేశంలో 7 మూర్ఖులు పట్టుకురా, నాకు చూపించాలి నువ్వు. నాకు ఆశ కలిగింది. రాజులకి వింత వింత కోరికలు వస్తాయి, వింత వింత ఆశలు వస్తాయి. సరే, వచ్చింది ఆయనకి. ఇంకా రాజుగారు మీకు రావటం నేను ఇంకా దాన్ని కాదంటానా, మీ ఆశ ప్రకారం నేను ఖచ్చితంగా మీ ఆశ తీరుస్తానని తన ఉద్యోగం అంతా పక్కన పెట్టి ఇప్పుడు మూర్ఖుల్ని ఎతకడానికి బయలుదేరాడు. ఎవరో ఒకరు మాకెందుకు అనబాకండి. మంత్రి, దేశ మంత్రి, ప్రధానమంత్రి. ఆయన పని మానేశాడు. ఇంకా మొత్తం మీద గుర్రం తీసుకొని కొంతమంది మనుషులు తీసుకొని ఎతకడానికి బయలుదేరాడు. ఇప్పుడు బయలుదేరి ఎతకతా పోతా ఉంటే బిడ్డరా, కొంత దూరం సాగిపోయిన తర్వాత గుర్రం మీద ఒక వ్యక్తి ఎదురు వస్తూ ఉన్నాడు. చెప్పండి, దేని మీద? గుర్రం మీద ఒక వ్యక్తి ఎదురు వస్తూ ఉన్నాడు. అంతా బాగుంది, కానీ ఆ గుర్రం మీద కూర్చున్న ఆయన నెత్తి మీద మూట పెట్టుకున్నాడు అనమాట. మళ్ళా ధాన్యపు మూట, ఒక 20 కేజీల బస్తా బియ్యం అనుకోండి. 20 కేజీల బియ్యం బస్తాని నెత్తి మీద పెట్టుకొని దేని మీద కూర్చోన్నాడు? గుర్రం మీద కూర్చొని వస్తూ ఉన్నాడు. ఈయనకి కొంచెం విచిత్రంగా అనిపించింది. రే ఆపండ్రా. లేదండి, పోవాలంటే తొందరగా నేను. ఆపవయ్యా, సరే కానీ. అవును కానీ ఏంది విచిత్రంగా ఉన్నావే, నెత్తి మీద పెట్టుకున్నావు, ఏంది ఎక్కడికి పోతున్నావు? కొంచెం అర్జెంట్ పని పోవాలి నేను. పోదులే. అవును కానీ నెత్తి మీద మూట ఏంది సంగతి? నెత్తి మీద మూట సంగతి ఏం లేదండి, పాపం గుర్రం బలహీనంగా ఉంది, కాస్త నన్ను మోస్తుంది, మూటను కూడా ఎట్ట మోస్తుంది. నేను ఇంకా మూట కూడా దాని మీద పెడితే 2 భారాలు అయిపోతాయి. కాబట్టి ఈ 2 మొయ్యలేదని ఆ మూట నేను ఎత్తుకొని నేను గుర్రం మీద కూర్చున్నాను. ఎంత మంచి మూర్ఖుడు కదా. నవ్వుకున్నాడు తను. ఒకడు దొరికాడు నాకు, చాలు. సరేగానే రాజు దగ్గరకు వస్తే నీకు 1000 వరహాలు ఇప్పిస్తా. నీవు ఏ పని మీద పోతున్నావు, నీకు ఎంత లాభం వస్తుంది? నాకు 1000 వరహాలా? ఎందుకండి? నీలాంటి వాళ్ళకి ఆయన ఇవ్వాలని కోరుకున్నాడు. నీలాంటి జ్ఞానవంతులు, నేను పనివంతులు. అవునా, థ్యాంక్ యూ. జాగ్రత్త, మూట జాగ్రత్త, గట్టిగా. అట్టే 1000 వరహాలు కావాలండి. నువ్వు అట్టే రావాలా రాజుగారు ఇవ్వాలంటే? అట్టే వస్తానండి. తీసుకో. ఈయన తీసుకొని ఇంకాస్త ముందుకు పోయాడు. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఆయన ఎవరు? గుర్రం మీద కూర్చొని మూట నెత్తి మీద పెట్టుకో ఆయన ఫస్ట్ మూడు. రెండోది, ఇంకొంచెం దూరం ఎత్తుకుంటూ పోతా ఉంటే ఒక ఇద్దరు కొట్టుకుంటా ఉన్నారు రోడ్లో. ఎట్ట కొట్టుకుంటారు తెలుసా? రక్తాలు వస్తున్నాయి ఇద్దరికి. రక్తాలు గారేటట్టు కొట్టుకుంటున్నారు ఇద్దరు. రే ఆపండి. ఏంటి మీరు అసలు? ఏంటి ఇంత భయంకరంగా కొట్టుకుంటారు? ఏంటి మీరు? ఏంటి ఊరు మిమ్మల్ని ఆపడం లేదే? ఏమైంది? ఎందుకు ఇలా కొట్టుకుంటారని మంత్రి వాళ్ళు అడిగాడు. ఏమండే, మీరు చూస్తే ఏదో పెద్ద ఉద్యోగస్తులు అంటున్నారు, వీడు మామూడు కదండి, వీడు మామూడు కాదండి అని వాడన్నాడు. నువ్వేమైనా మామూలు అడివా అని ఈడన్నాడు. అసలు రే మీకు ఏమైంది? ముందు విషయం చెప్పండి, ఏంది? ఏమండే, నా మేకల మీదకి పులి వదులుతాడంటండి. నా మేకల మీదకి పులి వదులుతాడంట. నా మేకల మీదకి పులి వదిలితే నేను ఒప్పుకుంటానా అని కొడుతున్నా. ఏరా పులి వదులుతావా?
అవునండి పులి వదులుతాను నేను. అయినా వాడి మేకల మీదకి పులి వదులుతావురా నువ్వు? అంతే, వాడి మేకలు ఉండకూడదు, నా పులి వదులుతా. నీ దగ్గర పులి ఉందా? పులి పెంచుతున్నాడంటే ఇంక మామూలుడు కాదు ఇటు. ఏమయ్యా పులి ఉందా? ఉంది దగ్గర పులి ఉందా? లేదు అన్నాడంట. పులి లేదా? పులి లేదా? పులి లేదు. అబ్బాయి నీ దగ్గర మేకలు ఉన్నాయా? లేవండి. మేకలు లేవా? మేకలు లేవు, పులి లేదు. ఒరే ఏందిరా, ఇద్దరు ఒకటేసారి మనకి ఇద్దరు దూరినట్టున్నారు. ఇప్పుడు ఇంకా అర్థం చేసుకోవాలని బాగా కరెక్ట్గా చెప్పండి, ఏం సంగతి? ఏం లేదండి, మీ ఇద్దరు తమాషాగా మాట్లాడకుండా పోతాను ఈ రోడ్లో. ఒకసారి నేనేమన్నానంటే, ఒరే నా గాని దేవుడు కనపడి నీకేం కావాలో కోరుకో అంటే, నాకు మేకలు కావాలని కోరుకుంటా అన్నానండి. నేను తప్పేమన్నా? ఏం తప్పలేదు. నువ్వురా. నేను కూడా ఏమన్నానంటే తమాషాకి, రే నాకు కూడా దేవుడు కనపడు కానీ నీకేం కావాలో కోరుకుంటే పులి కావాలని కోరుకుంటాను రా. ఎందుకు? ఈడి మేకల మీద వెళ్తాను ఈడి మేకల మీద వెళ్తానికి, ఈడి మేకలు కావాలంటే ఇడికి తమాషా కాదనండి. ఎవరో నా మేకల మీద వదులుతావా అని వాడు అన్నాడు. వదులుతానని నేను ఇంక గొడవ పడిపోయిందండి. ఇక్కడ పులి లేదు, ఇక్కడ మేకలు లేవు, దెబ్బలు మాత్రం రక్తాలు కారుతుంటాయి. ఇది దేనికోసం కొట్టుకున్నారు వాళ్ళకే అర్థం కాకుండా కొట్టుకుంటే, అబ్బా సరైనలు దొరికారు నాకు, మరింత శ్రేష్టమైన మూర్ఖ కమ్మను దొరికారు. మరి సరే కానీ మీ రక్తాలు గాయాలు కడిగి మొత్తం మీకు మీ కోరినంత డబ్బు ఇప్పిస్తా. నీకు 1000 వరహాలు, నీకు 1000 వరహాలు ఇప్పిస్తా. రాజుగారి దగ్గరకు వస్తారా? 1000 వరహాలా మాకు? ఎందుకండి మాకు ఎందుకు ఇస్తారండి? మీలాంటి వాళ్ళకి ఇస్తాను చెప్పాడరా రాజుగారు. అసలు ఇంత మంచివాళ్ళు, ఇంత పనివంతులు, పులి లేకుండా మేకలు లేకుండా కొడుకునేవాళ్ళు మేము ఏడ చూడాలి. ఇంత జ్ఞానం వస్తారా? వస్తామండి. 3 అయ్యారు. మొత్తం ఎంతమంది అయ్యారు? ఫస్ట్ ఒక ఆయన, వీళ్ళిద్దరు, 3. మొత్తం ఎంతమంది కావాలని చెప్పాడు ఆయన? మొత్తం ఎంతమంది కావాలన్నాడు? నా దేశంలో 7 మందిని చూడాలి నేను అన్నాడు. 3 దొరికారు రాజుగారికి. ఎట్ చేయాలబ్బా ఇంక తర్వాత కొంచెం దూరం అలా ముందుకు పోతా ఉంటాడు. ఈ అందరూ 3 తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రన్నింగ్ రేసులో పరిగిస్తారు చూడండి, మన పరుగు పందాలు పరిగిస్తారు అని ఒక అతను ఎదురుగా పరిగెత్తుకుపోతా ఉన్నాడు. రే 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 అతను ఆపణ అంత ఫాస్ట్గా పరిగిస్తున్నాడు. బాబు 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 అలా లేదని మళ్ళీ వస్తున్నాడు. ఆపు ఆపు రైటా. ఏంది అంతే స్పీడ్ పరిగెస్తున్నా? ఎడకి ఏమైనా పని ఉందా? ఏం లేదండి, చిన్న పని మీద అర్జెంట్ పని పోతున్నాను నేను. ఒరే ఆగు 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 ఏం పని? అదండి మరండే మా ఇంట్లో మా ఆవిడ ఒక మాట చెప్పింది నాకు. ఏం చెప్పిందిరా? ఏం లేదండి, నేను ఇంట్లో అరిచే అరుపులు పక్క ఊర్లో వినపడుతున్నాయంట అని చెప్పింది మా ఆవిడ నాకు. నేను కనుక ఇంట్లో అరిస్తే అరుపులు ఎక్కడ వినపడుతున్నాయి? పక్క ఊరికి వినపడుతున్నాయి. నీ మాటలు అనింది, అది నిజమా కాదో తెలుసుకోవాలని ఇప్పుడు అరిసా. నా అరుపులు పక్క ఊళ్ళకి వినపడ్డాయా లేదా కనుక్కోవద్దామని నేను బ్రగిచిపోతుంటా. ఏందిరా మా దేశంలో ఇంత మంచి వాళ్ళు ఉండారంట, ఇంత మంచి జ్ఞానవంతులు ఉండారా? నవ్వుకుని లోపల అయినా సరే కానీ నీ కేకైన పడ్డాయని నీ చెప్పినంత మాత్రం నీకేం రాదు. కానీ నువ్వు నాతో వస్తే నీకు 1000 వరహాలు ఇప్పిస్తా రాజు దగ్గర. 1000 వరహాలా అంటే మన లక్ష మన డబ్బుల ప్రకారం 10 లక్షలు అనుకోండి. 10 లక్షలు ఇప్పిస్తా నీకు, 1000 వరహాలు ఇప్పిస్తా. అమ్మో తర్వాత కనుక్కోవచ్చు కానీ వస్తా పండి రాజు గారు, 10 లక్షలు కావాలంటే ఏమన్నా మంత్రి గారు వస్తా పండి. అప్పుడు మొత్తం ఎంతమంది అయ్యారయ్యా? 4 అయ్యారు. మొదట ఆయనేమో గుర్రం మీద పోతారా, భీమ్ బస్తా నెత్తి మీద పెట్టుకుని ఎక్కి, మిగతా ఇద్దరేమో పులి లేదు మేకలు లేదు తనుకుంటున్నారన్నమాట. గొడబడి కొట్టుకుని రక్తాలు కారుతుంటాయి. ఇంకొక ఆయన ఏమో ఇప్పుడు చెప్పాను కదా, ఎవరైనా నేను నా కేకలు పక్క ఊళ్ళు వినపడలేదని ఈయనొద్దామని పోయాయన్నమాట. 4 అయినాయి. ఇంక లాస్ట్ పోతా సాయంత్రం అయిపోయింది. ఈయనకి దిగులు, ఇంకొకటి కావాలి ఖచ్చితంగా, ఎట్ చేయాలబ్బా అని అనుకుంటూ పోతా ఉంటే చీకటి పడిపోయింది. లైట్లు వేసేసారు, దీపాలు కదా. అప్పుడు ఆ రోజుల్లో ఆ స్తంభాలకి చెట్లకి లేదా వాళ్ళ ఇంటి ముందు కర్రలు కట్టి దీపాలు కట్టుకునేవాళ్ళు పాత రోజుల్లో కదా. ఆ దీపాలు కట్టుంటే వీళ్ళు ఇంకా వెళ్ళిపోతున్నారు రిటర్న్ తిరిగి. ఒక ఇంటి దగ్గర పోయేసరికి ఒక అతను ఆ దీపం కింద స్తంభం కట్టిన దీపం కింద ఎత్తుక్కుంటున్నాడు అన్నమాట. తీక్షణంగా ఎత్తుతున్నాడు. ఊరి ఆగండి ఎందుకు ఎత్తుతున్నాడు ఇతను అని ఇతను కూడా గుర్రం దిగి వచ్చి అతనితో పాటు ఎత్తుతున్నాడు. ఏందయ్యా బెదరు, అబ్బాయి ఏంది ఎత్తుతున్నావు, ఏదో పోయినట్టుందే అని అతనితో పాటు ఇతను కొంచెం వెతికి, అవును కానీ ఏం ఎత్తుతున్నావు నువ్వు? బంగారం ఉంగరం పోయిందండి. ఏం పోయిందంట చెప్పాలా? మీరు చాలా నీరసంగా ఉన్నారు బిడ్డలు, చాలా నీరసంగా ఉంటారు. బంగారం ఉంగరం పోయిందంట. అమ్మో బంగారం ఉంగరం అయితే ఎతకాలా అని చెప్పి ఇంకొంచెం బాగా ఎతికాడు. ఉంటే కనపడద్దు కదా, లేదే. అవును కానీ అబ్బాయి ఎక్కడ పోయింది బంగారం ఉంగరం?
కనపట్లేదు ఇక్కడ ఎంత ఎదిగినా కూడా. మరండి బంగారం ఏడగపోయిందంటే అదిగో అలా చూడండి, అదిగో చీకట్లో ఒక చెట్టు కనపడుతుందా? చెట్టు కనపట్లేదురా, కొంచెం బాగా చూడండి. అవునురా, ఎప్పుడెప్పుడు లైట్కి ఊగుతున్నాయి. ఆ చెట్టు కింద పొద ఉందండి, ఆ పొదలో పోయింది ఏంది బంగారం. మరి అక్కడ పోతే ఎక్కడికి వెళ్తున్నావురా అంటే చీకటి కదండి, చీకట్లో ఎక్కడ కనపడద్ది? ఇక్కడ వెలుగు ఉంది, ఏడ కనపడితే ఎత కనపడద్దు, కానీ ఏడైతే మాకు కనపడద్దు, కానీ అక్కడ చీకట్లో కనపడద్దే. బా అసలు అందరికంటే 110 మంది అసలు పోగొట్టుకుంది ఒక దగ్గర ఎతికో అంటే ఎంత మంచోడు మా దేశంలో అసలు నాకు కూడా తెలియదురా. రాజుగారు కోరుకున్నాడు, తీసుకొని 5 మందిని సంతోషంగా చీకటి పడిపోయాక రాత్రి చేరిపోయాడు. ఆ రాత్రి వాళ్ళందరూ అక్కడే పడుకున్నారు, వాళ్ళకి భోజనం ఏర్పాటు చేశారు. తర్వాత ఉదయం స్టార్ట్ అయింది సభ, అందరు తీసుకెళ్ళి నిలబడ్డాడు మంత్రి గారు వాళ్ళ దగ్గర. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏం మంత్రి తీసుకొచ్చావా? తీసుకొచ్చా మంత్రి రాజుగారు. ప్రవేశపెట్టు. ఏంది వాళ్ళ మూర్ఖత్వం ఏంది? ఫస్ట్ వన్ తీసుకొని వచ్చాడు. ఈడండి ఏంటి ఇతను మూర్ఖత్వం? ఇక దించరా మూట కింద దించు. ఏంటండి ఇతను గుర్రం మీద ఎక్కాడండి. గుర్రం మీద పోయేవాడు మూట కూడా గుర్రం పెట్టుకోవచ్చు కదా, నెత్తి మీద పెట్టుకున్నాడండి. ఎవరో నెత్తి మీద పెట్టుకున్నామంటే గుర్రం ఏడ మోస్తుందంటని ఈడు మూటని గుర్రమే మోస్తుందని తెలియకుండా ఈడు మూట ఎందుకు పెరుగుతున్నాడండి ఇతను. అవునా, ఎంత నంబర్ 1 సూపర్ రా, ఇంత మంచి ముక్కులు నా దేశంలో ఉండరా అయిపోయి. నెక్స్ట్ 2 అంటే మరి ఇతనండి ఇద్దరండి, వీళ్ళు మామూలు మూర్ఖులు కదండి వీళ్ళు. ఏం జరిగింది? ఈడు మేకల మీదకి పూలు వెళ్తాను ఈడు, నా మేకల మీద పూలు వెళ్తామని ఈడు రక్తాలు గారెడు కొట్టుకున్నారండి. తప్పేముంది? ఏంటండి రాజుగారు మీరు కూడా ఏంటి మీరు, వీడి దగ్గర పులి లేదు, వీడి దగ్గర మేకలు లేవు. సూపర్ అవునా, పులి లేకుండా మేకలు లేకుండా రక్తంగా కొట్టుకున్నారా? బా సూపర్ మురుకులు రా వీళ్ళు, ఇచ్చేయండి ఒకటి గిఫ్ట్. నెక్స్ట్ 4వ ఏమండి, ఈడెంత జ్ఞానవంతుడు అంటే భార్య నిందంట ఇంట్లో అరిచిన అరుపులు పక్క ఊళ్ళు వినపడుతున్నాయని. అసలు వినపడ్డాయా లేదా కనుక్కొనిద్దామని పరిగెస్తుంటే మేము పట్టుకొచ్చామండి. ఒరి నీ మూర్ఖం తగలయ్యా, ఇంత మంచి వాళ్ళు ఉన్నారు కదా నా దేశంలో. నెక్స్ట్ ఇంకెవరు? 5 ఏమండి 5వ వాళ్ళు ఎవరండి? ఇతనండి. ఇతను ఎవరు తెలుసా? ఉంగరాన్ని ఒక దగ్గర పోగొట్టుకొని చీకట్లో వెలుగులో ఎత్తుకున్నాడండి. ఇక్కడ స్తంభం కింద లైట్ ఎత్తుకున్నాడు ఇతను. దానికి మహా పెద్ద నవ్వు నవ్వి, మంత్రి నా ఆశ ఏం తీర్చావు మంత్రి నువ్వు, నా దేశంలో ఇంత మంచి మూర్ఖులు ఉన్నారని, ఇంత మెంట్లో ఉన్నా నాకు ఇప్పుడు అర్థమవుతుంది మంత్రి, ఏదైనా బహు వింతగా ఉన్నది. నెక్స్ట్ 6వ రాజుగారు 6వ ఏమనుకోనండి చెప్తా. చెప్పు నెక్స్ట్ ఎవరు తీసుకురా. ఏం లేదండి, దేశంలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో రోగాలు, బాధలు ఉంటే వీటన్నిటిని పడుచుకోకుండా మూర్ఖులను చూడాలని కోరుకున్నారు చూడు, మీరు 6వ మూర్ఖుడు. సరే నువ్వు సరే అన్నావు అనుకో మూర్ఖులను చూడాలని. అయ్యా రాజా మనకు అది వద్దు, మనకు చాలా సమస్యలు ఉన్నాయని మీకు బుద్ధి చెప్పి మిమ్మల్ని సరైన రూట్ నడిపించకుండా మీ కోరిక తీర్చడానికి నేను పోయాను చూడు పని కట్టుకొని మూర్ఖులు ఎత్తడానికి నేను ఒక పెద్ద మూర్ఖుడిని. మనందరం కలిసి 7 ముగ్గురు సరిపోయామండి అనే లేక ఆ రాజుగారు కాస్త ముఖం ఉంచుకొని బాధపడి, నిజమే మంత్రి ఒక్కొక్కసారి నా మైండ్ కూడా పోతుంది, నేను కూడా ఒక మూర్ఖుడిని చి అని ఆయన తన తత్వాన్ని మార్చుకొని వాళ్ళందరికీ బహుమతులు ఇచ్చి పంపించేసాడంట. ఇది చెప్పుకొని నవ్వుకుంటా ఉంటారు బయట, మనకు కూడా నవ్వు వచ్చింది ఇప్పుడు. నిజంగా సార్ అక్కడ మూర్ఖులు ఉంటారా? నిజమే నాకు జరుగుతుందా అంటే కథ కాబట్టి జరిగింది, ఒక జరగవచ్చు కూడా. అయితే ఇప్పుడు నేను ఈ కథ ఎందుకు చెప్పానంటే, క్రైస్తవ మూర్ఖం ఏంటో నీకు తెలియాలంటే, క్రైస్తవ మూర్ఖం ఏంటో తెలియాలంటే ఈ 5 మందిలో నుంచి మనం లాగొచ్చు అనమాట. ఈ 5 మంది ఎట్లాంటి వాళ్ళు, మన క్రైస్తవం కూడా సేమ్ ఈ 5 మంది లాగే ఉన్నారు. ఒక్కసారి గుర్తు చేసి నేను మళ్ళీ వచ్చే వారం బాగా చెప్పుకుందాం మనం. ఇప్పుడు గుర్రం మీద కూర్చున్న వ్యక్తి మూట ఎక్కడ పెట్టాలి మామూలుగా మీకు ఇంకా అర్థం. మనం బైక్ మీద పోతున్నాం జాషవా, బైక్ మీద ఏదో మనం బియ్యం బస్తాం లేదా కూరగాయలు తీసుకున్నాం, కూరగాయలు నెత్తి మీద పెట్టుకొని ఒక చేతితో తోలుకుంటా పోతాం, ఏమనుకుంటాం మనల్ని? బండి మొయ్యలేదా? మోస్తుంది. అసలు నువ్వు ఎక్కినప్పుడే నిన్ను 2 గుర్రమే మోస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, గుర్రం మీద ఎక్కిన మనిషి యేసయ్య చేతిలో ఉన్న విశ్వాసులు అంటాడు. మనం ప్రభువుని నమ్ముకున్నాం, మనకి దిక్కు ఆదరణ అండ అంతా దేవుడే. ఇక మన ఏ సమస్యలన్నీ దేవుడే చూసుకుంటాడు. మన సమస్యలన్నీ దేవుని చేతిలో మనం పెట్టేశాం, ఇంక దేవుడే మనకు దిక్కు.
అన్నీ దేవుడి మీద వేసేసి దేవుడే మనకు దిక్కు అనుకున్నప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందో రాదో, నా కూతురి పెళ్ళి అవుతో అవదో, నాకు కట్నం వేయగలుగుతానో లేనో, నేను ఇల్లు కడతానో కట్టలేనో, మళ్ళీ ఏంది ఇదే? నువ్వు ఉండేది ఆల్రెడీ దేవుని చేతుల్లో, నువ్వు ఆల్రెడీ నువ్వు ప్రభు సన్నిధిలో ఉన్నావు, నువ్వు కరెక్ట్గా దేవునికి నడుస్తున్నావు. మళ్ళీ నీకు దిగుళ్ళు వేదనలు బాధలు వస్తున్నాయంటే తన నెత్తి మీద మూట మోసుకునే మొదటి మూర్ఖుడితో సమానం కదా క్రైస్తులా. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే వచ్చే వారం బాగా చెప్తా. మొదటి మూర్ఖం అక్కడేమో వాడు గుర్రం మీద నెత్తి మీద పోతుంటే ఇక్కడేమో దేవుని కలుగుండి కూడా వాళ్ళ బాధలు వాళ్ళ భారాలు వాళ్ళే మోసుకుంటున్నారు. మన భారాలు మోయడానికి మనకు దేవుడు ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. మన దేవుడు భారాలు మోసేవాడు. ఆయన మీద మన భారాలన్నీ వేసి ప్రశాంతంగా ఉండమని బైబిల్ రాసింది ఆల్రెడీ. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన భారాలు మనమే మోసుకుంటా మనం దేవుని చేతిలో ఉన్నాము, దేవుని కౌగుల్లో ఉన్నామని తెలిసి కూడా దిగులు పడతా ఉన్నాం. ఇది మొదటి మూర్ఖత్వం. అర్థమైందా? రెండో ఓడిది కానీ చూస్తే రెండో ఓడి ఎవరు చెప్పండి? రెండో ఓడి ఎవరు? ఇంట్లో కేకలో కాదు వాళ్ళు కదా. ఎవరా కొట్టుకున్నారు? దుమ్ము కొట్టుకున్నారే, దుమ్ము కొట్టుకున్నారు కదా. ఏంది? వాడి దగ్గర మేఘాలు లేవు, వీడి దగ్గర పులి లేదు. అంటే కొంతమంది చిన్న చిన్న కారణాలకి పెద్ద పెద్ద తగాదాలు పెట్టేసుకుంటారు. భార్యాభర్తలు కానీ రక్త సంబంధికులు కానీ చిన్న చిన్న కారణాలే, చిన్న చిన్న మాటలకు పెద్ద చిలికి గాలివని అయిపోతాయి. లాస్ట్కి వాళ్ళందరూ భార్యాభర్త ఇద్దరు పిలిచి పంచాయతీ పెడితే వాళ్ళు చెప్పే కారణాలు చాలా చిన్నగా ఉంటాయన్నమాట. దీనికి ఇంత గొడవ అమ్మా, మీక దీనికి ఎంత గొడవ అయిందా, అవమానం అయిపోద్ది అనమాట. చిన్న చిన్న కారణాలే, అనవసరపు తగాదాలు అనమాట. ఏముండదు అక్కడ. కానీ దాన్ని రకరకాలు అనేసుకుంటారు. చిన్న చిన్న కారణాలు. దేవుని సన్నిధిలో ఉన్నాం, మనం దేవుని పట్టుకున్నాం, ఇవన్నీ దేవుడు తీసేస్తాం, మనకి దొద్దు అని అనవసరపు తగాదాలు అనమాట. ఒక్క మాట చెప్పాలంటే భార్య అంటది, నేను వైట్ కొన్నాను కానీ మా ఆయన బ్లాక్ అండ్ వైట్, ఆయన కొంచెం నలుపు ఉంటాడు, నేను ఆయనకి దొరకాల్సిన దాన్ని కాదులే అంటది భార్య. అంతే, అయిపోయింది అక్కడ. అది భర్త తెలుసదే, ఏమమ్మాయి నువ్వు నాకు దొరకాల్సిన దాన్ని కదా, నువ్వు పెద్ద అందగత్తివా, ఇంకా చిన్నది లేచింది ఇంకా తగదా. ఇప్పుడు బ్లాక్ అయితే ఏం, వైట్ అయితే ఆల్రెడీ పెళ్లి చేస్తున్నాం కదా, అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎందుకు ఇదంతా అనవసరపు తగదా. ఆడ పులి లేదే, మేకలు ఇట్లాంటి కారణాల వల్ల కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. క్రైస్తవులు కూడా. ఇది క్రైస్తవ మూర్ఖం ఇది. మూడు ఆయన ఎవరు? ఇంట్లో కేకలు పక్క ఊళ్ళో వినపడతాయి, చూసేద్దామని పోయాడే, అరుచుకుంది ఇంట్లో. పక్క ఊళ్ళో ఎందుకు వినపడాలి, ఏడైనా పడతాయి అంటే చిన్న చిన్న సమస్యలను కూడా, ఇంట్లో సమస్యలు బయట అందరూ చెప్పుకుంటూ ఉంటారు. భార్య భర్త గురించి బయట చెప్పేస్తూ ఉంటుంది, భర్త భార్య గురించి చెప్పుకుంటూ ఉంటాడు, పిల్లల గురించి తల్లిదండ్రులు అందరూ చెప్పుకుంటూ ఉంటారు. క్రైస్తవులు తమ గుట్టుని ఎవరికి చెప్పకూడదు. ఇక్కడ అరుచుకున్నప్పుడు ఇక్కడే అయిపోవాలి, కుటుంబాలు సమాధానం పడిపోవాలి, జ్ఞానంగా ప్రవర్తించాలన్నమాట. ఇక్కడ అరుచుకున్నది ఊరంతా వినబడి అవమానం అయిపోయి బిడ్డరా, ఇది ఒక మూర్ఖత్వం. ఇది కూడా క్రైస్తవులు ఉండే మూర్ఖత్వమే బిడ్డరా. లాస్ట్ మాట ఏంటంటే, పోగొట్టుకున్న దగ్గర వెతుక్కోకుండా ఇంకో దగ్గర ఎదుక్కోవటం. ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడే వెతకాలి. సమాధానం కరువైంది, ఇంట్లో శాంతి కరువైంది, తగాదాలు పడ్డాయి, అసమాధానం వచ్చేసింది, కాస్త దూరం అయిపోయింది దేవునికి. పరిగెత్తుకొని ఎక్కడికి వెళ్ళాలంటే ఏడ పోగొట్టాం అక్కడ ఎత్తుక్కోవాలి. అంటే దేవుని పాదాల దగ్గరకు వచ్చి అక్కడ వెతికితే ఇక అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. అట కాకుండా బంధువుల దగ్గరికి వెళ్ళి ఎత్తుక్కుంటారు కొంతమంది. నాకు నా భార్యకి తీర్పు తీరుద్దురండి, నా కుటుంబం ఎటుంది, ఉద్యోగం కావాలి, అత్తమ్మ సహాయం చేస్తావా, రాజకీయ నాయకులతో ఒక మాట మాట్లాడించు, రికమెండ్ చేపిస్తారా. మనుషుల దగ్గర ఎత్తుక్కుంటారు, బంధువుల దగ్గర ఎత్తుక్కుంటారు, రాజకీయ నాయకుల దగ్గర ఎత్తుక్కుంటారు, పోయిన దగ్గర ఎత్తుక్కోరు. వెళ్ళరా, ఇవన్నీ నేను వచ్చే వారం మీకు వివరంగా చెప్తా, వాక్యంలోని చెప్తా మీకు ఎలా చేయాలో. క్రైస్తవుల్లో 5 రకాల మూర్ఖాలు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఈరోజు లాస్ట్ మాట, నేను ముగించే ముందు మాట ఏంటంటే, మూర్ఖత్వం అనేది చిన్న వయసు నుంచే మనుషులకు వచ్చేసింది. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చేటప్పుడే దాన్ని తీసుకొని వచ్చాడు. మూఢత్వం బాలుని హృదయంలో స్వాభావికంగా పడుతుంది మూర్ఖత్వం. కానీ శిక్షాదండం వాడితే మన బిడ్డలు కూడా చిన్నప్పుడు కూడా, చిన్నపిల్లలప్పుడు తల్లిదండ్రులుగా మనం బెత్తం వాడాలా. బెత్తం వాడితేనే వాళ్ళకి ఆ మూర్ఖత్వం పోద్ది. దైవజనులకు వందనాలు పెట్టకపోతే భయపెట్టి చెప్పించాలి వందనాలు. మందిరికి రావాలని ఏడిస్తే శిక్షాదండం వాడి తీసుకురావాలి. చిన్న వయసులో బిడ్డల్లో మూర్ఖత్వం పోవాలంటే శిక్షాదండం ఎలాగో దేవుని బిడ్డల్లో కూడా మరి మూర్ఖత్వం పనిచేస్తుంది. ఆ మూర్ఖత్వం పోవాలంటే దేవుడు మరలా శిక్షాదండం పంపాలి. శిక్షాదండం పంపకముందే మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏది పోగొట్టుకున్నామో, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎతకాలి. మన నెత్తి మీద మోట్లొద్దు, దేవుని పాదాల మీద పెట్టి ఆయన మీద ఆధారపడి ప్రతిదానికి మన దేవుని వైపు చూస్తా ఆయన కొరకే బ్రతికేటట్లు మన జీవితంలో మార్చుకుందాం.
మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి దేవుని కోసం రోషంగా బ్రతకదాం, నిలబడదాం నమ్మకంగా. ప్రభు మనకి సహాయం చేసి నడిపించి వర్ధిల్ల చేయును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి.